ప్రకాశం జిల్లాలో సైకిల్ పార్టీకి అన్ని నియోజకవర్గాలు ఒక లెక్క అయితే ఆ నియోజకవర్గం మాత్రం మరొక లెక్కగా ఉందట. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అక్కడ టీడీపీ జెండాను ఎగురవేసేందుకు అధిష్టానం ఎన్ని వ్యూహాలు అమలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగానే మారుతోందట. దీంతో ఇక్కడ తమ పార్టీ పరిస్థితి మారేదెప్పుడో, నియోజకవర్గంలో తమ జెండా ఎప్పుడు రెపరెపలాడుతుందోనని సైకిల్ పార్టీ కేడర్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారట. ఇంతకీ సైకిల్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన ఆ నియోజకవర్గం ఏంటి? అధినేత చంద్రబాబు ఎన్ని వ్యూహాలు వేసినా అక్కడ పసుపు జెండా ముందుకు ఎగరడం లేదు. ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీకి ఎప్పుడూ చేదు ఫలితాలనే ఇస్తుంది. ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న ఎర్రగొండపాలెంలో 4 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఇక్కడ టీడీపీ బోడి కొట్టలేకపోయింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి విజయం సాధించేందుకు అధిష్టానం ఎన్ని శక్తులు ఒడ్డినా, ఎంతమంది అభ్యర్థులను మార్చినా సరే గెలుపు అనేది ఇక్కడ సైకిల్ పార్టీకి ఎండమావిలా అందని ద్రాక్షలాగానే మిగిలిపోతుంది. దీంతో ఎర్రగొండపాలెం అంటేనే టీడీపీకి అస్సలు కలిసిరాని నియోజకవర్గంగా ముద్రపడిపోయింది. ఎప్పుడు చూసినా ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మారేది ఎప్పుడు, తమ పసుపు జెండా ఇక్కడ గెలుపు రెపరెపలాడేది ఎప్పుడు అంటూ సామాన్య కార్యకర్తలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే కేడర్లో ఎంత కసి ఉన్నా లీడర్ల మధ్య నడుస్తున్న భయంకరమైన అంతర్గత ఈగో వల్లే ఇక్కడ పార్టీని నిలువునా ముంచేస్తున్నాయనే టాక్ పబ్లిక్గా వినిపిస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేవ్ సునామీని సృష్టించింది. వైసీపీ కంచుకోటలన్నీ నిలువునా బద్దలయ్యాయి. కానీ ఇంతటి కూటమి వేవులోనూ ఎర్రగొండపాలెంలో మాత్రం ఫ్యాన్ పార్టీ ఆ కూటమి సునామీని తట్టుకుని మరీ విజయం సాధించడం టోటల్ స్టేట్ లీడర్షిప్కే బిగ్ షాక్ ఇచ్చింది. పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకు స్థానిక సీనియర్ నేతలకు మధ్య ఉన్న ముఠా తగాదాలే ఈ దారుణ ఓటమికి కారణమని తమ్ముళ్లే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందే ఇక్కడ టికెట్ కోసం గూడూరి ఎరిక్షన్ బాబు, మన్నే రవీంద్రల మధ్య పోటీ నడిచింది. అధిష్టానం చివరకు ఎరిక్షన్ బాబుకు టికెట్ కేటాయించినప్పటికీ మన్నే రవీంద్ర వర్గంతో పాటు లోకల్ సీనియర్ లీడర్లు ఎరిక్షన్ బాబుకు పూర్తి స్థాయిలో గ్రౌండ్లో సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా కేవలం 5200 ఓట్ల స్వల్ప తేడాతో ఎరిక్షన్ బాబు ఇక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. అధిష్టానం వ్యూహాలన్నీ ఇక్కడి నేతల వ్యవహార శైలి వల్ల బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయాయి. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సహజంగానే అధికారిక పెత్తనమంతా టీడీపీ నేతల చేతుల్లోకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే గెలిచినా ఆయన డమ్మీ అయిపోవడంతో లోకల్గా అధికారుల బదిలీలు, పోలీస్ స్టేషన్ల పంచాయతీలు, కాంట్రాక్టుల వ్యవహారాల్లో అంతా తామే అయ్యి నడపాలని ఇరు వర్గాలు రంగంలోకి దిగాయి. ఇదే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుకు లోకల్ సీనియర్ లీడర్స్ మధ్య ఆధిపత్య పోరు మరింత పెరగడానికి మెయిన్ రీజన్ అయ్యింది. స్థానికంగా ఏ చిన్న పని జరగాలన్నా సరే ఎవరికి వారు తమ కనుసన్నల్లోనే జరగాలని పట్టుబడుతున్నారు. చివరకు ఒక వర్గం ఎస్ అంటే మరో వర్గం అధికారుల వద్దకు వెళ్లి నో చెప్పేంత దారుణంగా ఇక్కడ కోల్డ్ వార్ ముదిరిపోయింది. దీంతో అధికారంలో ఉండి కూడా లోకల్గా పనులు కాక సాధారణ సైకిల్ పార్టీ కేడర్ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోతుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత మొదటి నుంచి కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీకి కంచుకోటగా మారింది. నియోజకవర్గంలో బలమైన పార్టీగా ముద్రపడ్డ వైసీపీని ఢీకొట్టి తన జెండాను ఎగురవేసేందుకు టీడీపీ అధిష్టానం ఎన్ని ప్రణాళికలు అమలు చేసినప్పటికీ స్థానిక నేతల వ్యవహార శైలితో బూడిదలో పోసిన పన్నీరులా మారుతుందట. ఈ అంతర్గత అడ్డంకులు ఎలా ఉన్నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో గూడూరి ఎరిక్షన్ బాబు గత ఓటమి తప్పులను సమీక్షించుకుంటూ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎలాగైనా
పసుపు జెండా ఎగరవేయడమే టార్గెట్గా ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా మార్కాపురం జిల్లా క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవడంతో పాటు వెలిగొండ ప్రాజెక్టు పనుల స్పీడును ప్రస్తుతం ప్రజల్లోకి ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మార్కాపురం పరిధిలోని 4 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఎరిక్షన్ బాబు కష్టపడుతుంటే సీనియర్ లీడర్లు మాత్రం ఎక్కడికక్కడ ముందర కాళ్లకు బంధాలు వేస్తూ ఆయన గ్రాఫ్ను తగ్గించడానికి చూస్తున్నారట. ఎవరి పంతం వారు నెగ్గించుకునే క్రమంలో ఈ పంచాయతీ కాస్త ఇప్పుడు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకునే దాకా వెళ్ళింది. మొత్తానికి ఎర్రగొండపాలెం టీడీపీలో కొనసాగుతున్న ఈ స్వపక్షంలో విపక్షం లాంటి రాజకీయం రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ పార్టీకి పెద్ద చేదు అనుభవాన్ని మిగిల్చేలా ఉందంటున్నారు విశ్లేషకులు. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెం కోల్డ్ వార్పై స్పెషల్ ఫోకస్ పెట్టి నేతల మధ్య సఖ్యత కుదురుస్తారా, లేక వచ్చే ఎన్నికల్లోనూ ఈ సీటును వైసీపీకి గిఫ్ట్గా ఇచ్చేస్తారో చూడాలి.